అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇదేనండి నేను షిఫ్ట్ అవ్వబోయే ఇల్లు. ముందు రోజైతే పాలైతే పొంగిచ్చాను. ఆ రోజుదనమాట వీడియో. ఆ రోజు ఇక ఎంప్టీ హౌస్ కదా, ఒకసారి ఇల్లు ఎలా ఉంటుంది ఏంటనేది వీడియో అయితే తీసానమాట. మీకోసం అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అంటే సామాన్లు సర్దినాక కూడా వీడియో అయితే తీశాను. ఎంప్టీ హౌస్ ఉన్నప్పుడు మాత్రం ఇదన్నమాట వీడియో. ఇంకా ఇదంతా ముందు ఖాళీ ప్లేస్ అనమాట. మొత్తము పెంట్ హౌస్ కాబట్టి ముందైతే ఎక్కువ ప్లేసే వచ్చింది. ఇంకా ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నేను ఇంకా పాలు పొంగిచ్చే రోజు అయితే డోర్కి అయితే నామాలు అవి పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. ఇదైతే హాలు. అంటే హాలు ఎలా ఉందంటే బారుగా ఉంది. దానివల్ల పెద్దగానే వచ్చింది. అంత చిన్నగా ఏమైతే ఏం లేదు, పెద్దగానే ఉంది హాల్ అయితే. ఈ రూమ్స్ ఇంత పెద్దగా ఉన్నాయి కాబట్టి మేము ఇల్లు అయితే యాక్సెప్ట్ చేసామన్నమాట. ఇంతకుముందు 5-6 ఇల్లులు అయితే చూసాం, కానీ ఏది అంత అంటే బాగుంది అనిపించేలాగా అయితే ఏం లేవు. అంటే నార్మల్గానే ఉన్నాయి. ఇది కొంచెం మాకు కావాల్సిన లాగా అనిపించింది. అంటే వెంటిలేషన్, గాలి వెలుతురు ఇవన్నీ వచ్చేలాగా, ఇంకా ముందు కొంచెం కూర్చునేలాగా, ఇంకా కాలనీ అంతా కొంచెం పిల్లలు ఆడుకునే కాలనీ లాగా ఉంటే బాగా అని చూసాము. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందన్నమాట. మేము ఎట్లయితే అనుకున్నామో అట్లనే ఉంది. ఇంకా బడ్జెట్లో కూడా వచ్చింది. కొంచెం కిచెన్ అయితే చిన్నగా అనిపించింది, కానీ షెల్ఫ్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు. తర్వాత ఇదైతే బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అసలు మా బెడ్ పడుతుందా లేదా అని చాలా ఇల్లులు అయితే చూసుకున్నాము, కానీ అన్ని ఇల్లులు ఎలా ఉన్నాయంటే బెడ్రూమ్ చిన్నగా వచ్చాయి అనమాట. ఈ ఇల్లు మాత్రము బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే షెల్ఫ్లు అయితే తక్కువ వచ్చాయి అనమాట. అంటే అటుపక్క షెల్ఫ్లు ఉన్నాయి, కానీ ఇటుపక్క కొంచెం బీరువా పెట్టుకోవడానికో ఏమో అలా వదిలేశారు. అలా ఉండడం వల్ల ఏంటంటే ఏం పెట్టడానికి అయితే కంఫర్ట్గా లేదు. షెల్ఫ్లు కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఇలా వెనకాలైతే వాష్ ఏరియా అనమాట. అంటే ఇక్కడ మేమైతే వాషింగ్ మిషన్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా చాలా పెద్దగానే ఉంది. ఈ టైంలో అయితే చాలా చల్లటి గాలి వచ్చింది. ఎంత చల్లగా ఉంటుందంటే ఇంకా డైలీ మేమైతే చాలాసేపు ఇక్కడే కూర్చుంటున్నాము పడుకునే వరకు. మొత్తము చాలా ప్లేసే ఉందన్నమాట. అంటే బ్యాక్ సైడ్ ఉంది, ఇంకా ముందు కూడా చాలా ఉంది. ఇంకా చుట్టాలు ఎవరైనా వచ్చినా సరే కూర్చోడానికి అయితే చాలా ప్లేస్ ఉంటుంది. పడుకోవడానికి కూడా ఇంకా కావాలంటే డాబా పైన కూడా వెళ్ళి పడుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఇల్లేమి చిన్నగా అయితే లేవన్నమాట, చాలా పెద్దగానే ఉన్నాయి రూమ్స్. ఇంకా పాలు పొంగించిన నెక్స్ట్ డే కాకుండా ఆ తర్వాత రోజు అయితే మేము మొత్తం సామాన్లు అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఇదన్నమాట. సామాన్లన్నీ షిఫ్ట్ చేసిన రోజు కాదు, షిఫ్ట్ చేసిన తర్వాత రోజు అనమాట. షిఫ్ట్ చేశాక ఆల్మోస్ట్ అన్నీ సర్దేశాను. ఇంకా అప్పుడు వీడియో తీయడానికైతే కుదరలేదు. ఎంత హడావిడిగా ఉండేసరికి వీడియో అయితే తీయలేదు, కానీ చాలా ఘోరంగా ఉందన్నమాట. ఎక్కడికక్కడ మూటలు, బస్తాలు ఇవన్నీ ఏ రూమ్లో ఆ రూమ్లో షిప్పర్స్ అన్నీ ఘోరంగా ఉన్నాయి. సామాన్లు అన్నీ సర్దిన తర్వాత అనమాట ఈ ఇంటి పొజిషన్ ఇలా ఉంది. ఇంకా సర్దక ముందు అయితే అసలు పిచ్చిలేసింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఎలా సర్దాలి ఏంటి అనేది ఏమీ అర్థం కాలేదు. కానీ ఇంకా సర్దాక ఒక షేప్ అయితే వచ్చిందనమాట మా ఇంటికి. ఇంకా ఇదన్నమాట. అంటే ఓవరాల్ లుక్ అయితే ఇది కాదు. అంటే ఇంకా సర్దాలి, కాకపోతే మెయిన్ ఇవి వరకు అయితే సర్దుకున్నాము ఏమైతే అవసరమో. ఇంకా ఇవి ఉన్నాయన్నమాట, ఇవి ఇంకా సర్దాలి. అంటే ఇవి వాష్ చేసినవి అనమాట. వాష్ చేసినవి ఇంకా ఇవన్నీ మడత పెట్టేసరికి ఆ వాష్ చేసినవి మడత పెట్టేంత ఓపిక లేక అవి అలానే వదిలేసాను. ఇంకా ఈ 2 షిప్పర్లు, ఇంకా ముందు 2 బస్తాలు ఉన్నాయన్నమాట. వాటిలో కూడా సామాన్లు ఉన్నాయి, అవి కూడా సర్దుకోవాలి. మొత్తం కంప్లీట్ అవ్వడానికి మినిమం వారమైనా పడుతుంది. ఎందుకంటే అన్ని సామాన్లు ఉన్నాయి, అందులో ఒక్కదాన్ని సర్దుకోవడం కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఇదైతే హాల్ అనమాట. హాల్ కూడా ఆల్మోస్ట్ ఒక 70% వరకు అయితే సర్దిశాను. అంటే హాల్లో ఎక్కువ ఏం సామాన్లు అయితే పెట్టుకోలేదు. ఇంకా అన్నీ ప్యాక్ చేసి అయితే మొత్తము సర్దుకొని పైన పెట్టేశాను అనమాట. హాల్లో ఫోటో ఫ్రేమ్స్ అవి ఇవి అయితే ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకంటే రెంటెడ్ హౌస్లు ఇవన్నీ గోడలకి మేకులు కొట్టుకుంటూ తగ్గించుకుంటూ ఇదంతా ఎందుకులే అని చెప్పేసి అవన్నీ లోపలే పెట్టేశాను అనమాట.
ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం బయటికి తీయలేదు, ఉన్న వాటి వరకు అయితే పెట్టేశాను. ఎందుకంటే అస్తమానం సర్దుకుంటూ ఉండాలి, పేపర్లు మారుస్తూ ఉండాలి. ఇప్పుడు సర్దుకుంటే సరిపోదు, మళ్ళీ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫెస్టివల్ అని చెప్పేసి అన్నీ మళ్ళీ క్లీన్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదైతే అవసరమో అది మాత్రమే కింద నుంచి మిగతా అన్ని సూట్ కేసులలో ప్యాక్ చేసి అవైతే సన్సెట్ మీద వేసాము. ఇప్పుడు ఇల్లు పొజిషన్ అయితే ఇది, ఇంకా చాలా ఉంది సర్దడానికి. ఈ రోజుకైతే రెస్ట్ తీసుకొని మిగతా పని ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ చేయాలి.